హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది పుదీనా రైస్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా మనము పుదీనా రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. మంచి ఫ్రెష్గా ఉన్న పుదీనాని తీసుకొని మంచి వాటర్లో కడిగి దాన్ని కొంచెం ఆరబెట్టాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా తడి అంతా ఆరిపోయేలా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు కడిగిన దాన్ని ఆరబెడుతున్నామండి. చూడండి ఒకసారి. ఆరబెట్టిన తర్వాత దాన్ని మొత్తం అంతా తీసుకొని ఆరబెట్టాలండి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి, అంటే మనము ఎంతైతే మనకి కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి. లేదు మనం కారం అనేది తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి పచ్చిమిర్చి తీసుకోవాలండి. సో మనం కడిగిన పుదీనా మొత్తాన్ని తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పుదీనా మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మనకే అంత మంచిది. ఎందుకంటే మన నోటి నుంచి దుర్వాసన అంతే రాదు పుదీనా వల్ల. అండ్ డైజెషన్ మనకి తొందరగా డైజెషన్ అనేది అవుతుందండి. సో ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారిగా మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ వండుకున్న అన్నం ఉంటుంది కదండి, దాన్ని ఒక బేసన్లా లేదంటే మీకు ఇష్టం వచ్చిన ఏదైనా పాత్ర తీసుకుని ఆ పాత్ర అన్నాన్ని మొత్తం పొడి పొడిగా చేసుకోవాలండి. ఎందుకంటే ముద్ద అవుతుంది. సో మనం ఒకసారి డైరెక్ట్ అన్నాన్ని వేయలేము కాబట్టి దాన్ని వేరే దాంట్లో తీసుకొని పొడి పొడి చేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుంటే మనకి రైస్ అనేది అతుక్కుపోకుండా పొడి పొడిలాడుతుందండి. సో కంపల్సరీ రైస్లో కొంచెం ఆయిల్ కలుపుకోవడం వల్ల మెత్తగా అవ్వదు. సో అలా నీట్గా మనం వండుకున్న అన్నానికి పట్టేలా చూడండి. నెక్స్ట్ మనము ఒక కడాయి తీసుకొని అందులో ఎండుమిర్చి, పోపు గింజలు అన్నీ వేసుకోవాలండి. సో మేము పోపు గింజలు అన్ని మిశ్రమాన్ని కలుపుకుంటాం, అన్ని పప్పులు కలుపుతాము మేమైతే. సో మీకు కూడా అది హ్యాబిట్ అనుకుంటే మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఎందుకంటే డైలీ అన్ని పప్పులు తిన్నట్టుగా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్స్ అన్నా తగులుతాయండి. సో మనం అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసేయండి. దాంట్లో పసుపు వేసి కొంచెం కలపండి. కొంచెం అల్లం వేయండి. నెక్స్ట్ అదంతా మిశ్రమంతా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనాని తీసుకొని అందులో పోపులో వేసేయండి. సో పోపులో వేసి బాగా కలపండి. సో కలిపి అందులో ఉన్న వాటర్ మొత్తం అనేది ఇంకిపోవాలండి. సో దాంట్లో మనకి తగినంత సాల్ట్, మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగినట్టుగా సాల్ట్ యూజ్ చేసుకోవాలండి. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా రైస్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ సో అన్నానికి మొత్తం పట్టేలాగా దీన్ని కలుపుకుంటూ ఉండాలండి మనము. సో రైస్ అనేది మనకు ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. సో మనం వండుకునేదాన్ని కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నట్లయితే మనకి కలుపుకోవడానికి సులువుగా ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే కలుపుకోవడానికి సులువుగా ఉంటుందో అప్పుడు కొంచెం క్రంచీనెస్ అనేది, అంటే టేస్ట్, ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టి టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడు మన వీడియోలో చూసినట్టుగా మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.